అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీసెర్చ్ ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అత్యంత క్రేజ్ అని చెప్పలేను, బట్ మౌత్ టాక్ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో సినీ అభిమానుల డిస్కషన్స్లో ఎక్కువగా నానేటటువంటి వన్ ఆఫ్ ది ఫిల్మ్ కన్నప్ప మూవీ. సో దీని మీద నేను వీడియో చేయకూడదు అనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య చూస్తున్నటువంటి ఈ మూవీ టీం ఏదైతే ఉందో, విష్ణు గారు కానివ్వండి, లేకపోతే మోహన్ బాబు గారు కానివ్వండి, వీళ్ళు స్టేజ్ ఇంటర్వ్యూస్ అయితేనేమి, లేకపోతే 1-on-1 ఇంటర్వ్యూస్, పర్సన్ టు పర్సన్ కొన్ని సోషల్ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఇవి చూసిన తర్వాత నేను నా ఒపీనియన్ ఈ మూవీ మీద చెప్పాలనుకున్నాను. సో ఈ మూవీకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ కన్నప్ప అంటే శివుని భక్తునిగా మనకి కన్నప్ప అనే క్యారెక్టర్ అనేది తెలుసు. మనకి చాలా గొప్ప క్యారెక్టర్. ఈ మూవీలో మనకి ఆల్మోస్ట్ మంచి మంచి స్టార్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. మనకి మంచు విష్ణు, మోహన్ బాబు వీళ్ళని మినహాయిస్తే నార్మల్గా, అంటే వీళ్ళు తెలుసు కోర్ టీమ్ అని. కోర్ టీమ్ మీన్స్ మెయిన్ మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, అండ్ మిగతా ఎవరైతే కాస్టింగ్ ఉన్నారో మోహన్ లాల్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారు, కాజల్ అండ్ శరత్ కుమార్ గారు, ఇలా సో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇందిరా మూవీలో విలన్ రోల్ చేసినటువంటి ఒక పర్సన్ ఉన్నారు. ఇలా మంచి మంచి కాస్టింగ్ పెట్టి ఈ మూవీని షూటింగ్ చేయడం అయితే జరిగింది. సో నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, ఈ మూవీకి వాళ్ళు సొంత డబ్బు పెట్టి ఈ మూవీని అయితే తీశారు. సో వీళ్ళు నార్మల్గా స్టేజ్ మీద చేసేటటువంటి కాంట్రవర్సీలు కానివ్వండి, లేకపోతే వీళ్ళ ఇంటర్వ్యూలో నుంచి వచ్చేటటువంటి కొన్ని కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే తెలియక మాట్లాడి కొన్ని మాట దొల్లడం, వీటి ద్వారా ఇంతకుముందు మూవీస్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు కొన్ని ఏవైతే ఫిల్మ్స్ వచ్చాయో అవి కొంచెం ఎఫెక్ట్ అయిన సంగతి తెలిసిందే. బట్ వీళ్ళు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేసి తీస్తున్నటువంటి కన్నప్ప మూవీని ఇంత బడ్జెట్ పెట్టి, ఇంత మంచి కాస్టింగ్ యూజ్ చేసి, అట్లీస్ట్ ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుండు అని నాకు అనిపించింది. సో వాళ్ళకి అంటే నాకు ఎలా చెప్పాలనేది అర్థం కాదు. వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అనేది తెలీదు. బట్ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చూశాను, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మోహన్ లాల్ అంకుల్ అంటారు, లేకపోతే శరత్ కుమార్ అంకుల్ అంటారు, ప్రభుదేవ బ్రదర్ అంటారు. బ్రదర్ అంటే ఓకే, అట్లీస్ట్ అంకుల్ ఇలా చేశారు, అంకుల్ అలా చేశారు అని చెప్పేసి, అంటే నాన్న మీద ప్రేమతో ప్రతి ఒక్కరూ ఫ్రీగా చేస్తున్నారు, డబ్బులు తీసుకోవట్లేదు. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి గురించి కూడా, అంటే వీళ్ళు బయటకు చెప్పాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఏదైనా సరే వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు ఉండుండొచ్చు, బట్ ఇది అంటే మోహన్ లాల్ అంకుల్ నాన్న మీద ప్రేమతో ఇలా అంటే డబ్బుల గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి గట్టిగా అన్నారు నేను మాట్లాడినప్పుడు. ఇంకా అక్షయ్ కుమార్ గారితో అలాగే అన్నారు, శరత్ కుమార్ గారి గురించి అలాగే అన్నారు, ప్రభాస్ గారి గురించి అలాగే అన్నారు. ఇంకొకటి, మణిశర్మ గారి దగ్గర నుంచి డబ్బులకి ఒక సాంగ్ కొనుక్కున్నాను అని చెప్పేసి ఇలా అనడం, అంటే ఎంత ఇమ్మెచ్యూర్ టాక్ అంటే నాకు అనిపించింది మంచు విష్ణు గారు. అంటే ఈ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం బెటర్, ఆ మూవీకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అంటే మూవీ టెక్నికల్ క్రూ గురించి, వాళ్ళ వర్క్ గురించి మాట్లాడేసి, సినిమా రిలీజ్ డేట్స్ గురించి అప్డేట్స్ ఇచ్చి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడడం వీరు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది వాళ్ళకే తెలీదు. మోహన్ బాబు గారి గురించి అనట్లేదు. మోహన్ బాబు గారు ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయన కూడా 1-2 సందర్భాల్లో నోరు జారుతాడు. బట్ విష్ణు గారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నాకైతే తెలీదు. సో ఈ మూవీకి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ ఏవైనా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తుంటే మేబీ మూవీ తర్వాత పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళదైనా సరే చాలా డబ్బులు పెట్టి ఈ మూవీని చేస్తున్నారు. అంటే మూవీ ట్రైలర్ ఎలా ఉంది అనేది నేను దీని గురించి మాట్లాడట్లేదు. సో ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి మూవీ తీసినా దాని వెనక కొంతమంది కష్టం ఉంటుంది, కొన్ని డబ్బులు ఉంటాయి, వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు ఉంటాయి. ఆ మూవీ ఆడాలి, వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి రావాలి, ఇంకా ఒక 10 రూపాయలు ఎక్కువ రావాలి, సో దట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా గడుపుతారనేది నా ఒపీనియన్. సో ఈ మూవీ రిజల్ట్ గురించి అయితే మాట్లాడను, బట్ ఏవైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో, ఈ ఇమ్మెచ్యూర్ టాక్ ఏదైతే, అంటే మణిశర్మ గారు ఎంత
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతంత సినిమాలకి, పెద్ద సినిమాలకి, ఇండస్ట్రీ హిట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చున్నారో తెలుసు. ఆయన దగ్గర నుంచి ఒక సాంగ్ బాగునింది, నేను కొనుక్కున్నాను అని చెప్పి ఏదో, అంటే ఇలాంటి కామెంట్స్ నేను ఏ హీరో నుంచి ఇప్పటిదాకా వినలేదు. అనవసరంగా ఏదో అంటే ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ లేని మాటలాగా నాకు అనిపించింది. సో కింద కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను, ఒక్కరు కూడా పాజిటివ్ కామెంట్ అయితే నేను పెట్టట్లేదు, చూస్తున్నాను ప్రతి వీడియో కింద, ఆ ఇంటర్వ్యూస్ కింద కానివ్వండి, ఈ స్టేజ్ టాక్స్ మీద కానివ్వండి. సో స్టార్టింగ్ కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది. దాని గురించి అయితే ప్రభాస్ గారి కోసం చూస్తున్నామని చెప్పేసి, లేకపోతే ఇది ప్లస్ అది ప్లస్ అని చెప్పేసి చాలా మంది కొంచెం మిక్స్డ్ కామెంట్స్ అయితే యాజ్ యూజువల్ గా మిగతా మూవీస్కి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. బట్ ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ టాక్స్ ఏవైతే ఉన్నాయో, దాని గురించి అయితే కింద ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా నేను చూడలేదు. మరి చూద్దాము. ఈ మూవీ ట్రైలర్ పోస్ట్ పోన్ చేశారు నిన్న, యాక్చువల్గా అహ్మదాబాద్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నట్లు నేనైతే విన్నాను. మేబీ అది ఆ ప్లేన్ క్రాష్ అయితే ఏదైతే ఉందో, ఆ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ వల్ల పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో ఇట్స్ ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే టాక్స్, ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ సీ అండి. అందరికీ అంటే ఎవరు నష్టపోకూడదు అనేది నా ఒపీనియన్. సో వాళ్ళ కష్టానికి తగ్గినట్టు వాళ్ళు డబ్బులు పెట్టిన దానికి ₹2 రావాలని నా ఒపీనియన్. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ సపోర్ట్. Like, share and subscribe my channel. Thank you so much and Jai Hind.